హాయ్ ఫ్రెండ్స్, నేను బాగున్నారా? అంటే బాగున్నాను. ఈరోజు దేవుడి వాగ్దానంతో నేను ముందుకు వచ్చాను. ఈరోజు దేవుడి వాగ్దానము విషయాలను 65వ అధ్యాయము 22వ వచనము. వారు కట్టుకున్న ఇంట్లో వేరొకరు కాపురం ఉండరు, వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు. నా జనుల ఆయుష్యము వృక్షమంతా ఎగును. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నేను ఏర్పరచుకున్న వారు తాము చేసుకున్న దాని ఫలమును పూర్తిగా అనుభవింతురు. మరి ఫ్రెండ్స్, ఈరోజు వాగ్దానం మరి ఎవరెట్టి పరిస్థితుల్లో ఉండి వాగ్దానం చూస్తున్నారో నాకైతే తెలియదు, కానీ దేవుడు చెప్తున్నాడు ఏమంటే, ఎవరైతే ఆయన చేత ఏర్పరచుకోబడతారో, ఎవరైతే ఆయన బిడ్డలుగా పిలువబడతారో కాదు, ఎవరైతే ఆయన బిడ్డలు అయి ఉంటారో వారట ఏదైతే వారు దేవుడికి ఇష్టానుసారంగా బ్రతికి ఏదైతే వారు అనుకున్నారో, ఏదైతే కోరుకున్నారో దాన్ని అనుభవిస్తారంట. అనుభవించకుండా వెళ్ళిపోరు. వారు ఏదైతే కోరుకుంటారో దాన్ని పూర్తిగా వారు అనుభవిస్తారంట. అలాగే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, వారికి దేవుడు తండ్రి అయ్యింది తనను ఏర్పరచుకునే వారి ఆశను సంపూర్తిగా వారి జీవితంలో నెరవేరుస్తాడంట. వారు పూర్తిగా దాన్ని అనుభవిస్తారంట. మనం చూసుకున్నట్లయితే ఎంతోమంది భూలోకంలో చూసుకున్నట్లయితే వారు ఎన్నో అనుకుంటారు, కానీ దాన్ని అనుభవించలేరు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఎవరైతే ఆయన బిడ్డలై ఉన్నారో వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. ఎవరింటి బాధలతో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలియదు, కానీ మీరు ఏదైతే చేసుకున్నారో, మీరు ఏదైతే అనుకున్నారో, మీరు ఏదైతే ఆశించారో అది దేవుడు మీకు తండ్రి అయి ఉండి మీకు పూర్తిగా దాన్ని అనుభవించేలాగున, చూసేలాగున, సంతోషించేలాగున చేయబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వాద కారణంగా మార్చబోతున్నాడు. అనేకులకు ఆశీర్వాద కారణంగా మార్చి దేవుడు మిమ్మల్ని అభివృద్ధి పరుస్తుందని మాటిస్తున్నాడు. ఆయన మీకు దేవుడై ఉండి ఆయనే మీకు అన్ని విషయాల్లో కొరకు చూపిస్తారని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మరి ఎవరైతే పరిస్థితుల్లో ఉండి వాగ్దానం చూస్తున్నా కూడా మరి బాధపడవాకండి, దుఃఖపడవాకండి. నిశ్చయముగా నేను మీకు తోడై ఉంటానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎవరు అలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా బాధపడాల్సిన అవసరం లేదు. తోడై ఉన్న దేవుడు మనకు అన్ని విషయాల్లో సహాయం చేయగాక. ప్రైజ్ ది లార్డ్. మరి చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందు దేవా, ఈ వాగ్దానం స్పష్టంగా ఈ బిడ్డలైన మాతో మాట్లాడుకుంటున్నా చేస్తూ ఉన్నావయ్యా. ఎస్సయ్యా, నాయన ఈ బిడ్డలందరి భూలోకంలో వారు నేను నమ్ముకొని వారు నిష్పచేత పొందుకొని బాప్తిజం తీసుకొని రక్షణ పొందుకొని నీ ఆత్మ పొందుకొని ఆత్మ అభిషేకం పొందినట్టు సహాయం చేయ. ఒకవేళ పొందుకొని కూడా దారి తప్పితే మళ్ళా వారు నిష్పచేత పొందుకొని రక్షణ పొందుకొని నీ ఆత్మ పొందుకొని నీ ఆత్మ అభిషేకం పొందినట్టు సహాయం చేయ. దేవా, మాకు తోడుండే దాన్ని బట్టి హృదయపూర్వకంగా నీకు స్తుతిస్తూ ఏ సంవత్సరాన్ని అర్పిస్తున్నా నా పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను వాగ్దానం మీ ప్రార్థన వరకు కనిపిస్తున్న +9 కాల్ చేయండి. మరి ఇంగ్లీష్ చెప్తాను. +916305 900089 నెంబర్కి కాల్ చేయండి. మరి దేవుని వాగ్దానం అందరికీ తోడై నడిపించి కాపాడి సంరక్షించి నిత్య మహిమలో చేర్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.